చెంబలెక్కడి పంబ సినిమా పేరు చెప్పగానే అందరికి మగాళ్ళు ఆడవాళ్ళలా వింతగా ప్రవర్తించడం గుర్తొస్తుంది. ఇది చూసి నవ్వుకుంటాం. ఇదేదో నవ్వించడానికి తీసిన సినిమా అనుకుంటాం. కానీ అచ్చం అలాంటి వింతను విడ్డూరాలను ఆచారంగా పాటిస్తూ గ్రామస్తులు ఉన్నారంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. హోలీ పండుగ వచ్చిందంటే పిల్లల నుండి పెద్దల వరకు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకోవడం తెలుసు. కానీ ఈ గ్రామంలో మాత్రం హోలీ పండుగకు విచిత్ర వేషధారణలతో రతి మన్మధులకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కర్నూలు జిల్లా ఆధుని మండలం సంతెకొల్లూరు గ్రామానికి ప్రత్యేకత ఉంది. కామ దహనంతో మొదలైన వేడుకల్లో 2 రోజుల పాటు పండుగ వాతావరణం కనిపిస్తుంది. హోలీ పండుగ రోజు మొక్కుబడి ఉన్న పురుషులు కోకా రైకా కట్టుకోకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం. అందుకే మగాళ్ళంతా లుంగీలు తీసేసి కట్టుబొట్టు లంగామోని చీరలతో సింగారించుకొని రథమన్మధులకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్టు తాళలతో వీధుల్లో ఆటపాటలతో అందరినీ అలరిస్తూ దేవాలయం చేరుకుని రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. చదువుకున్న వారు కూడా తమ కోరికలు తీరడానికి కోకారేఖ కట్టి రతి మన్మధులకు మొక్కుబడి చెల్లిస్తారు. గ్రామం సుభిక్షితంగా ఉండాలంటే వ్యవసాయం, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తమ కోరికలు నెరవేరాలంటే మగవారు మగువ వేషం వేయాల్సిందే, లేదంటే ఏదైనా కీడు జరుగుతుందనేది గ్రామస్తుల నమ్మకం. ఇక వింతలో చివరి భాగం మరీ విచిత్రంగా కనిపిస్తుంది. ఒక భార్య తన భర్త శవాన్ని పాడి మీద ఊరంతా తిప్పుతూ తనకు తోడెవరు, తనకు దిక్కెవరు అంటూ లబోదిబోమని నెత్తినోరు బాదుకునే దృశ్యాలు నిజమైన వాతావరణాన్ని తలపిస్తాయి. అదంతా ఆచారంలో భాగమే అంటే నమ్మశక్యం కాదు. అంతేకాదు మరెన్నో చిత్ర విచిత్ర వేషధారణలు చూపర్లకు నవ్వు తెప్పిస్తాయి. సాయంత్రం ఏనుగు అంబారి ఊరేగింపు తర్వాత చివరిగా రతి మన్మధుల విమాన యాత్రతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ వింత ఆచారాన్ని తిలకించడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ వారు 2 రోజులు అన్నపానీయాలు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే కామదహనం, కామ అంటే ఏమి కోరిక, ఈ కోరికలను తీర్చుకున్నటువంటి దేవుడే కామప్ప తాత. ఇది చాలా పురాతన కాలం నుంచి నడుచుకుంటూ వచ్చింది. ఈ మగవాళ్ళు ఆడవేషం ఎందుకు వేస్తారంటే ఏమో మొక్కుబడి అంటే పిల్లలు కాని వాళ్ళు, ఆర్థిక ఇబ్బంది ఉన్నోళ్ళు, లేకుంటే ఆరోగ్యం ఇది ఉండోళ్ళు అట్లా వాళ్ళు వచ్చి మొక్కుకొని మాకు ఆరోగ్యం బాగా చేయప, మాకు ఆర్థికంగా ఇబ్బంది ఉన్నది, మాకు బాగా చేయప, మాకు సంతానం కలగప, మాకు సంతానం వచ్చేదాన్ని చెయ్యి అని మొక్కుని పోతే సంవత్సరం రూపంలో వాళ్ళకి వాళ్ళు ఏం కోరుకున్నారో ఆ కోరికలను ఆయన తీరుస్తాడు. అట్లా పండుగ ఇది. ఈ పండుగలో ఆడ మత భేదం లేదు, కుల మత భేదం లేదు. ముఖ్యంగా 2 రోజులు చిత్రంగా పండుగ జరుగుతుంది. ఎక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడ జరుగుతుంది ఈ పండుగ. పెద్ద చిన్న అనే భేదమే లేదు, భావం లేదు. ఇంకోటి ఈ జాతరలో ఎద్దుల పరస కూడా జరుగుతుంది. 2 రోజులు అన్నదాసం, గుడి పరంగా అన్నదాసం కూడా పెట్టినాము. ఎవరిని పండుగ ఎవరిని ఒక పైసా కూడా అడగలేదు మేము. వాళ్ళు ఉండి లేచింది తీసుకొని మేము పండుగ చేస్తున్నాము. ఇతరుల సాయం మాకేమీ లేదు. ఈ గుడికి కూడా ఏమి వరమానం లేదు, ఏమి భూమి లేదు. భక్తులే ఈయనకి ఆస్తి అంతా. ఇట్లా ఉంది. చాలా జన్మణిగా జరుగుతుంది. 200-300 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన మట్టుగా మన పెద్దలు చెప్పిపోయినారు. ఆ నుంచి మాకు అట్లే జరుగుతుంది. ఇంకా పోను